స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవం స్వచ్ఛ ఉత్సవంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాగులుప్పలపాడు మండలం బీడి నిర్మాణూరు గ్రామంలో జరిగిన ఏక్ దిన్ ఏక్ గంటా ఏక్ సాత్ శ్రమదాన కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సేకరించిన చెత్తను డస్ట్బిన్లతో డాక్టర్లు పడవేశారు. రోడ్డులను పరిశుభ్రం చేశారు. గ్రామంలో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటి వైద్య శిబిరాన్ని పరిశీలించారు. పారిశుధ్య కార్మికులను ఎమ్మెల్యే విజయకుమార్ శాలువాతో సన్మానించారు. అందరితో కలిసి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓ ఎం వెంకటేశ్వరరావు, జెడ్పీసీఈఓ బి చిరంజీవి, ఎంపీడీఓ తేల రవికుమార్, ఏపీఓ ఏపీఎం మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జి గుమ్మడి సాయిబాబా, ఏఎంసీ డైరెక్టర్ పైడి నాగేశ్వరరావు, సొసైటీ చైర్మన్ అంకిరెడ్డి మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. అదే ఆగిపోవటం అంటే ఏమైందంటే మీరేమో సార్ సార్ ఒకరి తర్వాత ఒకరు సార్ సార్ ఎమ్మెల్యే గారు సార్ ఎమ్మెల్యే గారు ఒకసారి ఓకే సార్ ఓకే సార్ సార్ కొంచెం సైడ్ అండి ఓకే సార్ సార్ ఒకసారి అందరూ చూడండి సార్ సైడ్ రండి. ఒకసారి సార్ ఓకే సార్ ఆయన బొకే ఆర్డర్ చేసుకోవచ్చు కదా. ఓకే ఏమనుకో కొంచెం ప్లీజ్ కార్తీకన్నా పైకి లేపాలి. వచ్చా సార్ ఓకే సార్ నా వెనక మొబైల్స్ వెనక దాన్ని ఏమనుకో అనే సార్ నీట్గా వస్తుంది దానికి అడ్డం మీరు వస్తున్నారు మధ్యలో. ముందుకు రావాలి. పక్కొచ్చి ఆగనా స్లోగా ఆగన అట్లా ఉందండి సార్. ఒకసారి నిలబ సార్ అందరు చూడండి సార్ అధికారులు అందరూ. ఓకే సార్
పక్క వచ్చానన్న సార్ ఒకసారి అందరు సార్ డిపిఓ గారు డిపిఓ గారు చిన్న సెకండ్ వరకు సార్ ఒకసారి అందరు చూడండి సార్ ఒక్కసారి ఎమ్మెల్యే గారు ఒకసారి సార్ ఎమ్మెల్యే గారు పూర్తిగా వెనక్కి జరుగు కూడా ఒకేసారి ఈ యొక్క మొక్కలు నాటడం జరుగుతుంది. జడ్పీసీఓ గారు, డిపిఓ గారు అందరూ కూడా నిర్మలూరు గ్రామానికి రావడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి వర్యులు అలాగే ముఖ్యమంత్రి వర్యులు గ్రామాల్లో స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామాలు క్లీన్ గా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసి సందర్శిస్తున్నారు. ఎమ్మెల్యే గారితో పాటు జిల్లా స్థాయి అధికారులు మరియు సందర్శించి ఏదైతే పాలు తీసుకున్నారో మొక్కల్లో పెట్టున్నారు కాబట్టి అక్కడ ఉంచండి. నినాదంతో అన్ని గ్రామ పంచాయతీల్లో క్లీన్ గా ఉండే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రధానమంత్రి వర్యులు అదేవిధంగా అన్ని గ్రామాల్లో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఉద్యోగాలు బ్లూ గ్రీన్ బుట్టలు అందించడం జరుగుతుంది. దాంట్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మనకి క్రాప్ పత్రాలు కుటుంబ నిర్వహణలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క బాధ్యతలు తీసుకొని పాల్గొనాలనే ఆలోచనతో ఈ రోజు యొక్క నిర్మాణ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీరు మొక్కలు నాటడం మాత్రం బాధ్యత తీసుకోండి. దాన్ని పరిరక్షణ మా దయచేసి అందరూ అయిపోతుంది. స్వచ్ఛమిత్రాలు కూడా గ్రామ పారిశుద్ధ్యాన్ని ఇంటింటికి తిరిగి వాళ్ళు పరిశుభ్రంగా పాటిస్తారు కాబట్టి వారిని సత్కరిస్తున్నారు. వారు మన గ్రామంలో చేసినటువంటి సేవలకు గాను వారిని అభినందిస్తూ వారికి సేవలతో వారిని సన్మానిస్తూ గట్టిగా తప్పట్లో వారిని అభినందించాల్సిన కోరుతున్నాం. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ 2025 సంవత్సరానికి సంబంధించి భారత ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా పారిశుద్ధ్యం, పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ క్లీన్ గా ఉన్న ఆలోచనతో పరిశుభ్రంగా ఉండేందుకు ఇంటి ఆవరణ సార్ ఒకసారి అందరూ చూడండి సార్. మనందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేయబోతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. మీరు మారకుండా మీరు మీ ఇళ్లలో ఉన్న వేస్ట్ తీసుకొచ్చి రోడ్ల మీద కానీ డ్రైనేజీలో కానీ చెత్త కుప్పలు ఎక్కడంటే అక్కడ వేసారంటే మాత్రం మనము అపరిశుభ్రంగా ఉంటాం, పరిశుభ్రంగా. వాళ్ళే వచ్చి తీయాలి అంటే మాత్రం అయ్యేది కాదు. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఇవ్వండి. ఎన్ని పనులు ఉన్నప్పటికీ మన శాసనసభ్యులు గారు, సిఓ గారు, డిపిఓ గారు మన ఊరికి వచ్చారు.
తర్వాత ఈరోజు ఈ ప్రతిజ్ఞ చేసిన తర్వాత మన కళ్ళతో మన చేతితో ఎక్కడ కూడా వేస్ట్ తీసుకెళ్ళి వేయకూడదు. తాగి పడేసేటువంటి వాటర్ బాటిల్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, టీ కప్పులు కానీ, డిస్పోజల్ ఏ సరే అలా వేయకూడదు. మన ఇళ్లలో ఇచ్చినటువంటి బుట్టల్లో పెట్టుకుని వాటిని పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు చేతులు ముందుకు సాపి ఈ కుడి చేయిని బాగా నొప్పి వస్తే గుడి మీద పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఈ హృదయం మీద చెయ్యిని ఇలా కూడా పెట్టుకోవచ్చు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మన నిర్మాణూరు గ్రామాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా, స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారములు. ఈరోజు మన ప్రీతం ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఈ గ్రామంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం, వేడిడనూరు గ్రామంలో కార్యక్రమం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం భాగంగా ముందు మీ గ్రామంలో ఉన్నటువంటి డంపింగ్ స్థలాలు ఏదైతే ఉన్నాయో, డంపింగ్ యార్డ్స్ కావచ్చు, సిటియు యూనిట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా క్లీన్ చేసుకునే కార్యక్రమం మొదటగా సార్ అక్కడ క్లీన్ చేసే కార్యక్రమం ప్రారంభించారు. ఆ తర్వాత స్వీపింగ్, గ్రామంలో ఉన్న రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, సైడ్ కాలంలో మురికి తీయాలనే ఉద్దేశంతో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు అయితే ప్రత్యేకించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం పిలిచినప్పుడు కూడా ఇమ్మీడియట్ గా స్పందించి ప్రభుత్వ కార్యక్రమం విజయవంతం చేయడానికి వారు చాలా కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు సార్. మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా మన ఎంపీడీఓ గారు, సిఇఓ గారు, నేను అందరం కూడా పరిశీలించి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో మండలంలో ఎటువంటి అంటువ్యాధులు ప్రాబ్లకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం సార్. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కింద ప్రతి గ్రామంలో స్వీపింగ్ చేయటం, అదేవిధంగా రోడ్లు క్లీన్ చేసుకోవటం, అవన్నీ కూడా కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడైనా డంప్ యార్డ్స్ ఉంటే డంప్ యార్డ్ దగ్గర ప్రత్యేకంగా ఈ యొక్క 15 రోజుల కార్యక్రమంలో ప్రతి డంప్ యార్డ్ కూడా క్లీన్ చేసుకుని పరిశుభ్రంగా ఉండి అంటువ్యాధులు ప్రాబ్లకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం సార్. ఈ చేతుల మీదుగా మన పారిశుద్ధ్య కార్మికులకు సన్మానము, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం, వారందరికీ కూడా ఆరోగ్య సురక్షకు సంబంధించి సఫాయి మిత్ర సురక్ష కార్యక్రమం సంబంధించి ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా ఉచిత వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, మంత్రి గారి చేతుల మీదుగా, కలెక్టర్ గారి చేతుల మీదుగా రేపు 1వ తారీఖున ప్రత్యేక కార్యక్రమం పాత జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ రోజున వ్యాధి నిర్ధారణ అయినటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా అక్కడికి వచ్చి మన యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వారు ముందుకు వచ్చి వారు ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. కార్యక్రమంలో ఈరోజు మన కూటమి ప్రభుత్వము జిల్లాలో సంతనూరుపాడు నియోజకవర్గంలో వీనిడూరు గ్రామంలో ఈ స్వచ్ఛ కార్యక్రమం, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమము ఈ గ్రామంలో చేస్తూ ఉన్నాం. ఇక్కడ డంపింగ్ యార్డ్ క్లియర్ చేయటము, దాని తర్వాత డ్రైనేజెస్ క్లీన్ చేయటము, చెత్త ఎక్కడుంటే అవన్నీ క్లీన్ చేయటము, అదే కాకుండా వెట్ అండ్ డ్రై వేస్ట్ని సపరేట్ చేసి ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా ఇవ్వటం, ప్లాస్టిక్ క్యాన్స్ కూడా ఇవ్వటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు వర్షాకాలము, రాబోయే కాలంలో అంటే ఇప్పుడు వర్షాలు చాలా పడినాయి, దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకని మనం గమనించింది ఏంటిదంటే ఊర్లలో క్లీన్గా లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకని ప్రభుత్వము అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో ఈరోజు ఈ 15 రోజులలో ఇది ఒక ఇంటెన్సివ్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్గా చేస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో, మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలు, ఈ పరిశుద్ధ కార్యక్రమాన్ని, శుద్ధి చేసే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తున్నాం. అందుకని ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎప్పుడు మేము కూడా విలేజెస్లో తిరిగినప్పుడు ఈ చెత్త ఎక్కడుంది, అక్కడుంది, డ్రైనేజ్ సరిగ్గా లేవు అనేది మాకున్న మెయిన్ సమస్య. ఈ కార్యక్రమం ద్వారా మేమంతా
ప్రతి గ్రామంలో ఈ ప్రాబ్లమ్స్ని క్లీనింగ్ చేసుకుంటా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా రాబోయే కాలంలో ఇది క్లీన్ చేసుకుంటా డ్రైనేజ్ ప్రతి విలేజ్లో ఈ వచ్చే 4-5 సంవత్సరాలలో డ్రైనేజ్ కూడా కట్టించి ప్రతి విలేజ్లో ఒక డ్రైనేజ్ అది అవుట్లెట్ పెట్టేసి దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మేము చేస్తామని సందర్భంగా తెలియజేది. ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. ఎందుకంటే అన్నిటికన్నా క్లీన్గా ఉండటం విలేజెస్ అనేది చాలా ముఖ్యం. ఈ మధ్య కాలంలో మనం చాలా గమనిస్తూ ఉన్నాం. ఏంటి జ్వరాలు వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి 30,000, 40,000, 50,000 బిల్స్ చేసుకోవటం దీనివల్ల ఇది. సో అందుకని ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమం. ప్రభుత్వం సీఎం గారు కూడా దీని మీద స్పెషల్గా చెప్పి ప్రతి ఒక్కరు అటెండ్ కావాలని చెప్పారు. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత ప్రతి ఎమ్మెల్యేస్ మీరు మాతో సహా ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవుతాం. నమస్కారం.